Hello everyone, welcome to Venkanna Englishguru. Friends, we are talking about grammar. గ్రామర్ మనం డిస్కస్ చేస్తున్నాం. గ్రామర్ ఫర్ వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. సో ఈ గ్రామర్ డిస్కషన్స్లో భాగంగా మనం సెంటెన్సెస్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటి టాపిక్ దగ్గర నుంచి క్వశ్చన్ ట్యాగ్స్ వరకు మనం డిస్కస్ చేశాం. ఓకే, సో ఈ రోజు నుండి వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ వెరీ సీరియస్ టాపిక్స్. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అందులో ప్రధానమైనటువంటి అంశం ఏంటి అంటే యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్, direct index speeches, degrees of comparison, phrases and clauses, and simple compound complex sentences. ఇవి చాలా ప్రధానమైనటువంటి టాపిక్స్ వెన్ యూ టాక్ అబౌట్ గ్రామర్. చాలా మంది స్టూడెంట్స్ మిస్టేక్ చేసేటువంటి ఏరియాస్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయేటువంటి ప్రధానమైనటువంటి విషయాలు. ఓకే ఫ్రెండ్స్, అందుకే పర్ఫెక్ట్గా జాగ్రత్తగా వినండి. సో విని మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి మీకు చాలా ఉపయోగపడుతుంది. సో టుడే వీఆర్ స్టార్టింగ్ ఎ టాపిక్ దట్ ఈస్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్. ఫ్రెండ్స్, మనం దీని తెలుగులో కర్తరి వాక్యము, కర్మని వాక్యము అని అంటాం. సో మీరు తెలుగు, కొంతమంది స్టూడెంట్స్, సమ్ ఆఫ్ యూ మైట్ బి ప్రిపేరింగ్ ఫర్ తెలుగు. ఓకే, ఎగ్జాంపుల్ తెలుగు గ్రామర్ కూడా మీరు చదివి ఉంటారు. అందులో కర్తరి వాక్యము, కర్మని వాక్యము అంటే ఇంగ్లీష్లో యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ అనమాట. దాని అర్థం అంతే, ఒకటే తేడా. సో వాయిస్, నేను మీకు ఏం చెప్తాను ఇప్పుడు ఈ క్లాస్లో. ఫస్ట్ మనం నేర్చుకోవాల్సిన బేసిక్స్ ఏంటి అంటే, ఫస్ట్ వాట్ ఈజ్ వాయిస్, what is active voice, what is passive voice, why do we use passive voice, ఎందుకు అసలు యాక్చువల్గా ఇంగ్లీష్లో యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ అనే ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఇది వాడడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి, అండ్ వెన్ డు వి యూజ్ దిస్ ప్యాసివ్ వాయిస్, అసలు ఎందుకు వాడాలి, ఏ సందర్భాల్లో మనం ఈ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అనేది ఉపయోగించాలి. నెక్స్ట్, వాట్ ఆర్ ద రూల్స్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఎ సెంటెన్స్ ఫ్రమ్ యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్. ఇవి ఈరోజు మన క్లాస్లో నేర్చుకోబోయేటువంటి ప్రధానమైనటువంటి 5 టాపిక్స్ దట్ ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్. వెరీ ఇంపార్టెంట్. ఈరోజు క్లాస్ మీకు బాగా వింటేనే, అండ్ వన్స్ యూ అండర్స్టాండ్ టుడేస్ క్లాస్, దెన్ ఓన్లీ ఇట్ ఈస్ వెరీ పాసిబుల్ టు యూ టు అండర్స్టాండ్ ఎనీ అదర్ క్లాస్ దట్ వీ టాక్ అబౌట్ ఫ్రమ్ టుమారో. ఓకేనా ఫ్రెండ్స్? సో చూడండి, వాట్ ఈస్ వాయిస్. వాయిస్ అంటే ఏంటి? ఏ సెంటెన్స్ ఈస్ సెడ్ టు బి ఇన్ వాయిస్ ఇఫ్ ద యాక్షన్ ఈస్ డన్ ఆర్ రిసీవ్డ్ బై ద సబ్జెక్ట్. అంటే ఏదైనా ఒక వాక్యంలో ఉన్నటువంటి పనిని ఆ వాక్యంలో ఉన్నటువంటి కర్త. ఎగ్జాంపుల్ మీరు చూడండి. ఓకే, ఐ ఆమ్ టేకింగ్ ఏ క్లాస్ నౌ. ఐఎమ్ టేకింగ్ ఏ క్లాస్ నౌ. మళ్ళీ ఇంకోటి రాస్తాను, ఏ క్లాస్ ఇస్ బీయింగ్ టేకెన్. A class is being taken now by me. So what is voice? Voice అంటే ఏంటి మిత్రులారా? సో a sentence is said to be in voice. ఇప్పుడు ఈ వాక్యం వాయిస్ లో ఉందని చెప్తున్నాం. A sentence is said to be in voice if the action is done. So I am taking a class. Who is taking the class? I. So ఇక్కడ ఇందులో జరిగినటువంటి పనిని ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ చేస్తున్నాడు. ఓకే, who is taking the class? I. ఓకే, బాగా అబ్జర్వ్ చేయండి. అంటే ఏదైనా ఒక వాక్యాన్ని వాయిస్లో ఉందని చెప్తాం ఎప్పుడు అందులో ఉన్నటువంటి పనిని అందులో ఉన్నటువంటి వ్యక్తి, ఆ కర్త చేస్తే. నెక్స్ట్, ఏ సెంటెన్స్ ఈస్ సెడ్ టు బి ఇన్ వాయిస్ ఇఫ్ ద యాక్షన్ ఈస్ రిసీవ్డ్. క్లాస్ ఇస్ బీయింగ్ టేకెన్. వాట్ ఈస్ బీయింగ్ టేకెన్? ఏం జరుగుతుంది? క్లాస్ జరుగుతుంది. ఎవరు తీసుకుంటున్నారు? నేను తీసుకుంటున్నాను. సో మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఏదైనా ఒక వాక్యంలో ఉన్నటువంటి పని అందులో ఉన్నటువంటి వ్యక్తి చేసిన లేదా రిసీవ్ చేసుకున్నా అప్పుడు ఆ వాక్యాలను వాయిస్లో ఉందని చెప్తాం. సో సింపుల్గా, ఏ సెంటెన్స్ ఈస్ సెడ్ టు బి ఇన్ వాయిస్ ఇఫ్ ద యాక్షన్ ఇస్ డన్ ఆర్ రిసీవ్డ్ బై ద సబ్జెక్ట్. ఏదైనా ఒక వాక్యంలో ఉన్నటువంటి పనిని అందులో ఉన్నటువంటి సబ్జెక్ట్, కర్త చేసిన లేదా స్వీకరించిన అప్పుడు ఆ వాక్యాలను వాయిస్లో ఉన్నాయని మనం తెలియజేస్తాం. సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ వాయిస్ ఆర్ అవైలబుల్ ఇన్ ఇంగ్లీష్? దెర్ ఆర్ 2 ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ వాయిస్. వన్ ఈజ్ యాక్టివ్ వాయిస్, సెకండ్ వన్ ఈజ్ ప్యాసివ్ వాయిస్. కర్తరి వాక్యము, కర్మని వాక్యము. యాక్టివ్ కర్తరి అండ్ ప్యాసివ్ కర్మని వాక్యం. రిమెంబర్. నెక్స్ట్, సో వాట్ ఈస్ యాక్టివ్ వాయిస్? యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం. వాట్ ఈస్ యాక్టివ్ వాయిస్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ద ప్రిన్సిపల్ టీచెస్ ఇంగ్లీష్. ద ప్రిన్సిపల్ టీచెస్ ఇంగ్లీష్. ఇక్కడ ద ప్రిన్సిపల్ టీచెస్ ఇంగ్లీష్. వాట్ ఈస్ యాక్టివ్? Next, we are learning English grammar now.
Venu Madhav kidnapped the girl. Next, Dr. Modi conducted many operations here. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయండి. ఏ సెంటెన్స్ ఈస్ సెట్ టు బి ఇన్ యాక్టివ్ వాయిస్ ఇఫ్ ద యాక్షన్ ఈస్ పర్ఫార్మ్డ్ ఆర్ డన్ బై ద సబ్జెక్ట్. అంటే ఏదైనా ఒక వాక్యంలో ఆ పనిని చేసిన వ్యక్తి హూ టీచర్స్ ఇంగ్లీష్ ద ప్రిన్సిపాల్, అంటే ఆ పనిని చేసిన వ్యక్తి సబ్జెక్ట్ స్థానంలో ఉంటే. సో ఏ సెంటెన్స్ ఈస్ సెట్ టు బి ఇన్ యాక్టివ్ ఇఫ్ ద యాక్షన్ ఈస్ డన్ బై ద సబ్జెక్ట్, performed by the subject. Who teaches? The principal. Who are learning? We. And who kidnapped? Venu Madhav. Who conducted? And Dr. Modi. So ఏదైనా ఒక వాక్యంలో ఉన్నటువంటి ఆ ప్రధాన క్రియ అందులో ఉన్నటువంటి సబ్జెక్ట్ చేస్తే, అప్పుడు పర్ఫామ్ చేస్తే, అండ్ ఇఫ్ ద యాక్షన్ ఇస్ డన్, హూ అనే క్వశ్చన్ మనం వేసుకుంటే మీకు రెస్పాన్స్ వచ్చింది అనుకోండి, దట్ ఈస్ యాక్టివ్. And who teaches English here? The principal. Who are learning? We. And who kidnapped Venu Madhav? Who conducted Dr. Modi? Simple. So a sentence is said to be active if the action is done by the subject. If the action is done by the subject. If the action is done by the subject. Who kidnapped Venu Madhav? Who conducted Dr. Modi? So ante. Here activize లో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏమంటాం, డూయర్ ఆఫ్ ద యాక్షన్ అని అంటాం. ఇది ఇంపార్టెంట్. సో హియర్ ద ప్రిన్సిపాల్ డూయర్ ఆఫ్ ద యాక్షన్, వి డూయర్ ఆఫ్ ద యాక్షన్, వేణు మాధవ్ డూయర్ ఆఫ్ ద యాక్షన్, అండ్ డాక్టర్ మోడీ డూయర్ ఆఫ్ ద యాక్షన్. దట్స్ ఇట్. సో దిస్ ఇస్ యాక్టివ్. నెక్స్ట్, వాట్ ఈస్ ప్యాసివ్ సెంటెన్స్? వాట్ ఈస్ ప్యాసివ్ వాయిస్? కర్మని వాక్యం అంటే ఏంటి? ఏ సెంటెన్స్ ఈస్ సెడ్ టు బి ఇన్ ప్యాసివ్ ఇఫ్ ద యాక్షన్ ఆఫ్ ద సెంటెన్స్ ఈజ్ రిసీవ్డ్ బై ద సబ్జెక్ట్. రిసీవ్డ్ అంటే ఆ వాక్యంలో ఆ పనిని చేసినటువంటి అంశం మనం అబ్జర్వ్ చేస్తే, ఏ సెంటెన్స్ ఈజ్ సెడ్ టు బి ఇన్ ప్యాసివ్ ఇఫ్ ద యాక్షన్ ఇస్ రిసీవ్డ్ బై ద సబ్జెక్ట్. అందులో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఉంటుంది ఇంగ్లీష్. నెక్స్ట్ ద గర్ల్ అండ్ మెనీ ఆపరేషన్స్. అంటే ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ అందులో ఉన్నటువంటి పనిని స్వీకరిస్తే, చేస్తే కాదు. ఇఫ్ ద యాక్షన్ ఈస్ రిసీవ్డ్ బై ద సబ్జెక్ట్ and what is taught? English is taught. And what is being learnt? English is being learnt. And who was kidnapped? The girl. And many operations were ikkada koncham idi print mistake. And what were conducted? Many operations. అంటే ఇందులో ఉన్నటువంటి ఆ పనిని ఆ సబ్జెక్ట్ స్వీకరిస్తే, చేస్తే కాదు, స్వీకరిస్తే. మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే, యూ కెన్ యూజ్ ఎ క్వశ్చన్ వాట్ అనే క్వశ్చన్ వేయచ్చు, హూమ్ అనే క్వశ్చన్ కూడా వేయచ్చు. వాట్ ఈస్ బీయింగ్ టాట్? ఇంగ్లీష్. అండ్ వాట్ ఈస్ టాట్? ఇంగ్లీష్. వాట్ అండ్ హూ వాజ్ బీయింగ్ కిడ్నాప్డ్? ది గర్ల్. సో అలా మనం ఉపయోగించవచ్చు అనమాట. సో ఏ సెంటెన్స్ ఈస్ సెడ్ టు బి ఇన్ ప్యాసివ్ ఇఫ్ ద యాక్షన్ ఈస్ రిసీవ్డ్ బై ద సబ్జెక్ట్. సో మీరు చూడొచ్చు, ఇంగ్లీష్ ఈస్ టాట్, ఇంగ్లీష్ నేర్పబడుతుంది. ఇంగ్లీష్ ఇస్ బీయింగ్ లెర్న్డ్, ఇంగ్లీష్ నేర్చుకోబడుతుంది. అండ్ గర్ల్ని కిడ్నాప్ చేశారు, ఎవరు చేశారో నాకు తెలియదు. నెక్స్ట్, చాలా ఆపరేషన్స్ చేశారు, చేసిన వ్యక్తి మీకు తెలుసు, నాకు తెలుసు. సో అలా మనం ఉపయోగిస్తాం. సో హియర్ ద సబ్జెక్ట్ ఇస్ కాల్డ్ రిసీవర్ ఆఫ్ ద యాక్షన్. ఇక్కడ సబ్జెక్ట్ ఉంది కదా, ఇంగ్లీష్, ద గర్ల్, మెనీ ఆపరేషన్స్. దిస్ ఈస్ కాల్డ్ రిసీవర్ ఆఫ్ ద యాక్షన్. రిమెంబర్. సో ఫ్రెండ్స్, మనం రెండు మాటలు నేర్చుకున్నాం. ఫస్ట్, వాయిస్ అంటే ఏంటి. రెండు, వాట్ ఈస్ యాక్టివ్ వాయిస్, వాట్ ఈస్ ప్యాసివ్ వాయిస్. నెక్స్ట్, వై. వాట్ ఈస్ ద మేజర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ లెర్నింగ్ దిస్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్? నేర్చుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి? ఓకే, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్? అసలు ఎందుకు నేర్చుకోవాలి, ఎందుకు నేర్పాలి పిల్లలకి? ఓకే, మనం చిన్నప్పటి నుంచి క్లాస్ 4th, 5th నుంచి పిల్లలకి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అని నేర్పిస్తూ ఉంటాం మనం. అండ్ వాట్ ఈస్ ద మేజర్ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ ఫర్ టీచింగ్ దిస్ వాయిస్? దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో ఫస్ట్ ఇంపార్టెంట్ యూజ్ ఇస్ ఏంటంటే టు కన్వే వన్స్ ఎక్స్ప్రెషన్ ఇన్ అనదర్ వే. ఓకే, టు కన్వే వన్స్ ఎక్స్ప్రెషన్ ఇన్ అనదర్ వే. మనం మాట్లాడేటువంటి మాటలను ఇంకో రకంగా. ఫర్ ఎగ్జాంపుల్, నేను తిన్నాను, నేను భోజనం చేశాను, లేదా నేను డిగ్రీ పాస్ అయ్యాను. ఇది ఒక పద్ధతిలో చెప్పేది. దీన్ని కొత్తగా చెప్పాలి, డిగ్రీ అయిపోయింది, విచ్ మీన్స్ డిగ్రీ వాజ్ కంప్లీటెడ్. ఐ కంప్లీటెడ్ డిగ్రీ ఆర్ డిగ్రీ వాజ్ కంప్లీటెడ్. నాకు స్కాలర్షిప్ వచ్చింది అండ్ ఐ గాట్ స్కాలర్షిప్. యూ కెన్ సే అనదర్ వే, స్కాలర్షిప్ వాజ్ రిసీవ్డ్. సో చెప్పడం అంటే మనం మాట్లాడేటువంటి మాటలను ఇంకో రకంగా చెప్పడానికి. క్లాస్ జరుగుతుంది, మనం ఏం చేస్తాం, చాలామంది చెప్తే ఏం చెప్తారంటే క్లాస్ ఈజ్ గోయింగ్ ఆన్ అంటారు. ఇది బట్లర్ ఇంగ్లీష్.
క్లాస్ ఇంగ్లీష్ గ్రామర్ కరెక్ట్, క్లాస్ ఇస్ గోయింగ్ ఆన్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, కానీ అర్థం నిజమైనటువంటి ఇంగ్లీష్ కాదు. మనం చెప్పాల్సింది క్లాస్ ఇస్ బీయింగ్ కండక్టెడ్, క్లాస్ ఇస్ బీయింగ్ కండక్టెడ్ ఇలా చెప్పాలి. అంత అలా కాకుండా మనం ఏమంటాం, ద మూవీ ఈజ్ గోయింగ్ ఆన్, ద క్లాస్ ఈజ్ గోయింగ్ ఆన్, ఎక్కడ దాకా పోతే చెప్పండి. సో అలా మనం బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడతాం. ఓకే, నన్ను తిట్టారా అంటాం. ఎవడైనా మనం చెప్పాల్సి వచ్చినప్పుడు నన్ను తిట్టారా, నన్ను కొట్టిర్రా అని అంటాం. చెప్పాల్సి వచ్చినప్పుడు ఇంగ్లీష్లో ఏం చెప్తారు, అండ్ దే బెట్ మీ అంటాం. నేను చెప్పాను వాడు కొట్టాడని, చెప్పలే, కానీ నన్ను కొట్టారు, కొట్టినోడు నీకు తెలుసు నాకు తెలుసు. ఓకే, నన్ను తిట్టారు, తిట్టినోడు నీకు తెలుసు నాకు తెలుసు. అలాంటి సందర్భాలు ఇది మనం చెప్పాలి ఇంగ్లీష్లో, మనకు తెలియదు. అలా చెప్పడానికి ఉపయోగించేది ఐ వాస్ బీటెన్, ఐ వాస్ కోల్డ్ ఇట్, అండ్ స్వీట్స్ వర్ డిస్ట్రిబ్యూటెడ్. సో ఇలా మనం రకరకాలుగా చెప్తాం. అంటే మనం మాట్లాడేటువంటి మాటని ఇంకో కొత్తగా చెప్పడానికి ఉపయోగించేటువంటి ప్రధానమైనటువంటి అంశం, అంతేనా, ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్. కానీ ఇప్పుడు యాక్టివైజ్ ప్యాసివైజ్ నేర్చుకుంటే, ఇప్పుడు నాకు ఇష్టం, ఐ లైక్ మటన్ బిర్యానీ, కానీ మటన్ బిర్యానీ అంటే ఇష్టం. దీన్ని ఎగ్జాక్ట్గా ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి, మటన్ బిర్యానీ ఈజ్ లైక్డ్. సో ఇలా మనం చెప్పాలి. అది మనకు తెలియక మటన్ బిర్యానీ ఈజ్ లైక్డ్, ఇంతకి ఇది ఇంగ్లీష్ ఏనారా అని డౌట్ వస్తుంది. కానీ కరెక్టే, దాట్ ఈజ్ ఇన్ ప్యాసివ్ వాయిస్. సో అలా చెప్పడం అనమాట. సాధారణంగా కంటిన్యూస్ టెన్స్ అంటే ఇంగ్ ఫామ్ వస్తుంది, కానీ యాక్టివైజ్ ప్యాసివైజ్ నేర్చుకున్న తర్వాత మనకు ఒక క్లారిటీ రావాల్సింది ఏంటంటే, కంటిన్యూస్ టెన్స్ అంటే ఆల్వేస్ ఇంగ్ ఫామ్ ఉండదు. ఆమిజార్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3 కూడా ఇంగ్ ఫామే. క్లాస్ జరుగుతుంది, క్లాస్ ఇస్ బీయింగ్ కండక్టెడ్, చూడండి. ఓకే, భోజనాలు వడ్డిస్తున్నారు, అండ్ ఆల్ ద మీల్స్ ఆర్ బీయింగ్ డిస్ట్రిబ్యూటెడ్ మనం చెప్తాం. లేదా క్వశ్చన్స్ అడుగుతున్నారు, క్వశ్చన్స్ ఆర్ బీయింగ్ ఆస్క్డ్. ఓకే, సినిమా నడుస్తుంది, మూవీ ఈస్ బీయింగ్ పర్ఫార్మ్డ్, ఇలా చెప్పాలి. అలా కాకుండా మూవీ ఈస్ గోయింగ్ ఆన్, ఇది బట్లర్ ఇంగ్లీష్ చెప్తున్నా. చాలా మందికి సగం ఇంగ్లీష్ రాకి ఇలా వాడుతుంటారు అనమాట. సో మనం కంటిన్యూస్ టెన్స్ అంటే ఓన్లీ ఇంగు ఫామే కాదు, V3 కూడా వచ్చినప్పుడు బీయింగ్ ప్లస్ V3 కూడా ఇంగు ఫామే అనే క్లారిటీ మీకు ఏర్పడుతుంది ఇది నేర్చుకున్న తర్వాత. అదే ఇక్కడ పాయింట్. నెక్స్ట్ అంటే ప్రతి వాక్యానికి మనం మీకు టెన్సెస్లో ప్రతి వాక్యానికి ఒక స్ట్రక్చర్ నేర్చుకున్నాం. ఆ స్ట్రక్చర్కి ఇంకొక కొత్త స్ట్రక్చర్ నేర్చుకుంటారు ఇక్కడ. సో అది మనకు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, అది మనం నేర్చుకోబోతున్నాం. టు మేక్ వన్స్ లాంగ్వేజ్ మోర్ పొలైట్, వై డు వి యూస్ ప్యాసివ్ వాయిస్? ప్యాసివ్ వాయిస్ ఉపయోగించడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే, మన భాషని అమర్యాద నుంచి మర్యాదకు తీసుకుపోతుంది, ఇన్ఫార్మల్ నుంచి ఫార్మల్గా తీసుకుపోతుంది. సో అండ్ విల్ గో ఫ్రమ్ ఇన్ఫార్మల్ టు ఫార్మల్. సో అది మనకి చాలా ప్రధానమైనటువంటి ఇష్యూ. సో టు మేక్ వన్స్ లాంగ్వేజ్ మోర్ ఫార్మల్, మోర్ పొలైట్. పొలైట్ ఏంటి, మోర్ పొలైట్, నిశ్శబ్దాన్ని పాటించండి అని అంటాం, అంతే తప్ప నిశ్శబ్దాన్ని పాటించు ఎలా ఉంది చూడండి. మన తెలంగాణలో చాలా మంది మాట్లాడుతుంటారు, నిశ్శబ్దాన్ని పాటించు, ఇది ఎలా ఉంటుంది, అమర్యాదగా ఉంటుంది. అదే ఆంధ్రాకి వెళ్ళండి, మాస్టర్ నిశ్శబ్దాన్ని పాటించింది, సో ఎంత మర్యాదగా, అసలు ఆ మాట్లాడితే ఇక అక్కడనే ఆ మాట విని చచ్చిపోవాలనిపిస్తుంది. సో అలా అంటే పాయింట్ ఏంటి అంటే, నేను చెప్పేది మరి అమర్యాద నుంచి మర్యాదకి తీసుకెళ్ళడం అనమాట. పాటించు యాక్టివ్ వాయిస్, పాటించండి ప్యాసివ్ వాయిస్. తిను ఈట్ ఇట్, తినండి లెట్ ఇట్ బి ఈటెన్. ఓకే, ఫాలో ద రూల్స్, పాటించు, రూల్స్ పాటించండి, లెట్ ద రూల్స్ బి ఫాలోడ్. ఎంత పొలైట్గా ఉందో చూడండి. సో రెండు మీనింగ్ ఒకటే, రెండు వాక్యాలు ఒకటే, ఫాలో ద రూల్స్, రూల్స్ పాటించు. అదే కొంచెం మర్యాదగా చెప్పాలంటే ప్యాసివ్ వాయిస్లో లెట్ ద రూల్స్ బి ఫాలోడ్. సో అలా అంటే మన భాషని మర్యాదగా మార్చుకోవడానికి పనికొచ్చేటువంటి ప్రధానమైనటువంటి గ్రామర్ ఏంటి, ప్యాసివ్ వాయిస్. అసలు మనం రాసిన ఇంగ్లీషు, మనం ఉపయోగించేటువంటి ఇంగ్లీష్లో ఎన్ని ప్యాసివ్ వాయిస్లు ఉంటే అంత పొలైట్నెస్ మనం వ్యక్తపరుస్తున్నట్టు లెక్క. అది మీరు బాగా అబ్జర్వ్ చేయండి. సో టు మేక్ వన్స్ లాంగ్వేజ్ మోర్ పొలైట్ అండ్ ఫార్మల్. సో మనం ఎవరికైనా రిక్వెస్ట్ చేయాలి, ఎవరినైనా ఇన్వైట్ చేయాలి. ఇప్పుడు మీరు చూడండి, హాల్ టికెట్ వెనకాల రకరకాల ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, అవన్నీ ప్యాసివ్ వాయిస్లో ఉంటాయి, యాక్టివ్ వాయిస్లో ఉండవు. మీరు బాగా అబ్జర్వ్ చేసి చూడండి. సో అలా అంటే ఎందుకు యాక్టివ్ వాయిస్లో ఉండవు, ఎందుకు ప్యాసివ్ వాయిస్లో ఉంటాయంటే, బికాస్ ఇఫ్ యాక్టివ్ వాయిస్ నేను చెప్పాను పాటించు, రూల్స్ పాటించండి, నోట్ తీసుకోండి, రాసుకోండి అంటే నువ్వేం చేస్తావు నాయన అని క్వశ్చన్ వేస్తారు, అవునా కదా. సో అలా కాకుండా అండ్ పెన్సిల్ ఉపయోగించండి, నెక్స్ట్ బ్లూ బాల్ పాయింట్మెంట్ వాడండి, హాల్ టికెట్స్ని జాగ్రత్తగా తెచ్చుకోండి, నెక్స్ట్ ఇలా రకరకాల ఇన్స్ట్రక్షన్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఆల్ దోస్ ఆర్ పొలైట్. సో నెక్స్ట్ టు మేక్ వన్స్ లాంగ్వేజ్ మోర్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్. మీరు ఇంగ్లీష్ బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను డెఫినేషన్ చెప్పాను, ఆల్ డెఫినేషన్స్, ఆల్ మ్యాథమెటికల్, కంప్యూటర్, టెక్నికల్ బుక్స్ ఆర్ రిటన్ ఓన్లీ ఇన్ ప్యాసివ్ వాయిస్. మీరు ఎక్కడన్నా బాగా అబ్జర్వ్, ఎన్ని డెఫినేషన్ మీరు అబ్జర్వ్ చేయండి,
ఎనీ డెఫినేషన్ దట్ యూ కెన్ అబ్జర్వ్. సో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ మోర్ టెక్నికల్, సైంటిఫిక్. సో మన భాషని సైంటిఫిక్గా మార్చుకోవడానికి, టెక్నికల్గా మార్చుకోవడానికి పనికొచ్చే ప్రధానమైనటువంటి గ్రామర్ యాక్టివ్ అండ్ ప్యాసివ్. టు కన్వే వన్స్ మెసేజ్ మోర్ పొలైట్లీ అండ్ ఫార్మల్లీ. సో మనం చాలా చక్కని ఇంగ్లీష్ నేర్చుకొని పొలైట్గా మనం కన్వే చేయడానికి పనికొస్తుంది. యు ఆర్ రిక్వెస్టెడ్ టు అటెండ్ మై వెడ్డింగ్. ఇది బాగుంటుంది. అటెండ్ మై వెడ్డింగ్, ఇది ఎలా ఉంది చూడండి. ప్లీజ్ అటెండ్ మై వెడ్డింగ్ ఎలా ఉంది? అమర్యాదగా ఉంటుందా? దయచేసి నువ్వు అటెండ్గా అంటే ఇది వార్నింగా లేదా రిక్వెస్టా? మీరు ఆలోచించండి చెప్తున్నా. ప్లీజ్ 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 టేక్ దిస్. దయచేసి దయచేసి తీసుకో. ఇది యాక్టివా ప్యాసివా? యాక్టివ్ వాయిస్. అలా కాకుండా మర్యాదగా యు ఆర్ రిక్వెస్టెడ్ టు అటెండ్ అండ్ యు ఆర్, ఇలా మనం ఉపయోగించడం అన్నమాట. సో టు మేక్ అవర్ లాంగ్వేజ్ మోర్ పొలైట్లీ అండ్ ఫార్మల్లీ. చాలా ప్రధానమైనటువంటి విషయాలు మిత్రులారా చెప్తున్నా. నెక్స్ట్ వెన్ డు వి యూజ్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్? అసలు ఎప్పుడు మనం ఉపయోగించాలి ఇంతకిది? వెన్ డు వి యూజ్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్? కండిషన్స్ ఫర్ యూజింగ్ ప్యాసివ్ వాయిస్, అసలు ఏ సందర్భంలో వాడాలి? చాలా సందర్భాల్లో కూడా అడుగుతాడు. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కండిషన్ వి డు నాట్ యూజ్ ప్యాసివ్ వాయిస్? వి యూజ్ ప్యాసివ్ వాయిస్. ఇలా బిట్లు అడుగుతాడు. యూ మస్ట్ బి కేర్ఫుల్. So there are three important conditions for using passive voice. Okay, there are three important conditions for using passive voice, and the one, Amy, when the doer of the action is not known. Not known బదులు unknown. అంటే ఏదైనా ఒక వాక్యంలో పనిని చేసిన వ్యక్తి మనకు తెలియకపోతే, నా సెల్ ఫోన్ పోయింది, కొటేషన్ వాడు ఎవడు నాకు తెలుసా? తెలియదు. అంటే ఆ పనిని చేసిన వ్యక్తి, ఓకే, ఆ అమ్మాయిని కొట్టారు, ఆ అమ్మాయిని చంపేశారు, చంపేసిన వ్యక్తి ఎవడో నాకు తెలియదు, నేను చెప్పాలి ఇంగ్లీష్లో, అప్పుడు ప్యాసివ్ వాయిస్. ఓకే, ద గర్ల్ వాజ్ కిల్డ్, ఐ డు నాట్ నో ద డ్యూర్ ఆఫ్ ద యాక్షన్, దెన్ ఐ కెన్ సే ఇన్ ప్యాసివ్ వాయిస్. నన్ను కొట్టారా? ఓకే, ఐ వాజ్ బీటెన్, ఎవడు కొట్టాడు నాకు తెలియదు, ముసుకేసి కొట్టారు, చెప్పడం అనమాట. అంటే మనకి వెన్ ద డ్యూర్ ఆఫ్ ద యాక్షన్ ఇస్ నాట్ నోన్, ఆ అమ్మాయి పర్స్ పోయింది అండ్ హర్ పర్స్ అండ్ హ్యాస్ బిన్ స్టోలెన్, ఎవడు కొట్టేశాడో నాకు తెలియదు చెప్తున్నా. అంటే వెన్ ద డ్యూర్ ఆఫ్ ద యాక్షన్ ఇస్ నాట్ నోన్, అన్నోన్, మనకి ఏదైనా ఒక వాక్యంలో పనిని చేసిన వ్యక్తి మనకు తెలియనప్పుడు మనం ఎప్పుడు ఎలా వాడాలి? ప్యాసివ్ వాయిస్లో వాడాలి. ఓకే, నెక్స్ట్, వెన్ ద డ్యూర్ ఆఫ్ ద యాక్షన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. నాట్ ఇంపార్టెంట్, ఏదైనా ఒక వాక్యంలో పనిని చేసిన వ్యక్తి ఇంపార్టెంట్ కానప్పుడు. నోటిఫికేషన్ వచ్చింది, ఎవడిస్తాడు? సురేందర్ ఇస్తాడా? లేదా స్వామి ఇస్తాడా? ఉపేందర్ ఇస్తాడా? లేదా రాధిక మేడం ఇస్తుందా? లేదా శైలజ మేడం నోటిఫికేషన్ తీసుకోండి అబ్బా 50,000 నోటిఫికేషన్ ఇస్తుందా? సాధారణంగా ఎవడిస్తాడు? గవర్నమెంట్ ఇస్తుంది. అది నీకు తెలుసు, నాకు తెలుసు. నాకు స్కాలర్షిప్ వచ్చింది, ఎవరిచ్చారు? వెంకన్న సార్ ఇచ్చిందా? లేదు. అంటే స్కాలర్షిప్ ఎవరిస్తారు? సాధారణంగా గవర్నమెంట్ ఇస్తుంది, యూనివర్సిటీ ఇస్తుంది, లేదా బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్ ఇస్తుంది. అది అందరికి తెలిసిన విషయమే. ఓకే, నీళ్ళు వస్తున్నాయి, ఎవడిస్తాడు? వాటర్ కనెక్షన్ వాడు తెచ్చిస్తాడు. అరే పవర్ వచ్చింది అంటాం, ఎవడిస్తాడు? అందరికి తెలిసి ఎలక్ట్రిసిటీ బోర్డు వాడిచ్చాడు. వీటిని ఇంగ్లీష్లో చెప్పాలి. ఓకే, దే గేవ్ ఎలక్ట్రిసిటీ, నేను చెప్పిన వాడిచ్చిందని. కానీ మనకి ఇంగ్లీష్ రాక దే గేవ్ ఎలక్ట్రిసిటీ అండ్ దే ఆర్ గివింగ్ వాటర్ యూనో అని మనం బట్లర్ ఇంగ్లీష్ ఉపయోగిస్తుంటాం. అంటే మనకు తెలియదు హౌ టు కన్వే ఇన్ ప్రాపర్ వే. నోటిఫికేషన్ వచ్చింది, నోటిఫికేషన్ కేమ్, బట్లర్ ఇంగ్లీష్ చెప్తున్నా. చాలా బట్లర్ పనికిరాని ఇంగ్లీషు కొంచెం నేర్చుకోవాలన్నమాట మనం. నోటిఫికేషన్ హ్యాస్ బీన్ అనౌన్స్డ్, నోటిఫికేషన్ వాజ్ రిలీజ్డ్, ఇలా చెప్పాలి. అలా కాకుండా నోటిఫికేషన్ కేమ్, ఎవడరా ఇచ్చింది? నువ్వు ఇచ్చిన అదే రన్నింగ్ చేసుకుంటూ వచ్చిందా? ఆలోచించాలి మిత్రులారా. మనం ఆలోచించేటప్పుడు నోటిఫికేషన్ కేమ్ అని పెడతాడు పోస్ట్. పిహెచ్డీ చేస్తారు జనాలు, పిల్లలు చాలామంది మంచిగా చదువుకుంటారు, కానీ చిన్న చిన్న బేసిక్స్ అనమాట చెప్తున్నా. And even I can say a lot of my friends on Facebook and they go on making a number of mistakes, silly mistakes అనమాట. చూడడానికి చాలా చిన్నగా కనబడతాయి, అందుకే బాగా కేర్ఫుల్గా ఆలోచించాలి, నేర్చుకోవాలి బేసిక్స్. ఎప్పటి నుంచి నేర్చుకుంటుంది పనికిరాని యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్? నేనైతే 6వ తరగతి 7వ తరగతి నేను చెప్తారు మాకు టీచర్స్, సింగనాచారి మై అండ్ పద్మశ్రీ మేడం, యూ కెన్ సీ. అండ్ 6వ తరగతి 7వ తరగతి 8వ తరగతి నుంచి ఇంగ్లీష్ చెప్తూనే పోతున్నారు, మనం నేర్చుకుంటున్నాం. రామ కిల్డ్ రావణ, చేంజ్ చేయర్రా, రావణ వాజ్ కిల్డ్, రామ కిల్డ్ రావణ ఏ టెన్స్ రా? సింపుల్ పాస్ట్ టెన్స్. రావణ వాజ్ కిల్డ్, ఇంతకు ఏ టెన్స్ నాకు కూడా తెలియదు. అంటే మన జ్ఞానం అనమాట. రామ కిల్డ్ రావణ సింపుల్ పాస్ట్ టెన్సే, రావణ వాజ్ కిల్డ్ ఇది కూడా సింపుల్ పాస్ట్ టెన్సే అనే క్లారిటీ ఈ టాపిక్ అయిపోయిన తర్వాత మీకు రావాలి. అందుకోసమే నేను ఈ టాపిక్ మీకు కొంచెం గట్టిగా చెప్దామని ఫిక్స్ అయినా.
సో సెకండ్ పాయింట్ ఏంటి మిత్రులారా, వెన్ ద డ్యూర్ ఆఫ్ ద యాక్షన్ ఇస్ నాట్ నోన్, తెలియనప్పుడు, ఇంపార్టెంట్ కానప్పుడు స్కాలర్షిప్స్ వర్ రిలీజ్డ్. ఎందుకు? అనవసరం ఎవడిచ్చాడు అనేది. నోటిఫికేషన్ హాస్ బిన్ అనౌన్స్డ్, ఏం అవసరం? టీఎస్పీఎస్సీ ఏపీఎస్సీ అని అనవసరం, నీకు అందరికీ తెలిసిందే వస్తుందని. సో అలా. నెక్స్ట్, వెన్ ద యాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, పని చాలా ఇంపార్టెంట్ అయినప్పుడు, వెన్ ద యాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ we need to use active and passive voice. 3 important rules, my friends. When the doer of the action is not known or unknown, when the doer of the action is not important or relevant, and when the action is very important. పని మనకు చాలా ఇంపార్టెంట్. ఐ వాజ్ బీటెన్, ఆ బీటెన్ అనేది మాత్రం మనకు చాలా ఇంపార్టెంట్. ఇలాంటి కాంటెక్స్లో మనం ఈ 3 చాలా ప్రధానమైనటువంటి విషయాలు. నెక్స్ట్ ఫ్రెండ్స్, మీరు ఇది మర్చిపోవద్దు, ఓకేనా? మీరు వీడియో చూస్తూ ఎంజాయ్ చేస్తూ క్లాసు మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ని కూడా వారి బాబు క్లాస్ జరుగుతుంది వినండి రా అని షేర్ చేయండి మీరు, ఓకేనా? ఎస్ ఫ్రెండ్స్. నెక్స్ట్, వాట్ ఆర్ ద రూల్స్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఎ సెంటెన్స్ ఫ్రమ్ యాక్టివ్ టు ప్యాసివ్? యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి ఒక వాక్యాన్ని మార్చడం ఎలా? మార్చేటప్పుడు మనం పాటించాల్సిన సూత్రాలు ఏమి? వాట్ ఆర్ ద రూల్స్ టు బి ఫాలోడ్ వైల్ ట్రాన్స్ఫార్మింగ్ ఎ సెంటెన్స్ ఫ్రమ్ ఏబి టు పీవి? ఏబి యాక్టివ్ వాయిస్, పీవి ప్యాసివ్ వాయిస్, మర్చిపోవచ్చు. ఇక్కడ ఒక 8 రూల్స్ ఉంటాయి అబ్బా. ఈ 8 రూల్స్ పర్ఫెక్ట్గా మనం ఎట్లా అంటే మార్నింగ్ లేచి వాళ్ళే వేసినట్టుగా చెప్పగలగాలి, ఫటాఫట చెప్పగలగాలి, 2 నిమిషాలు చెప్పొచ్చు, నేను చెప్తున్నా. అలా ఫింగర్ టిప్స్ పైన ఉండాలి పాయింట్స్, ఎవ్రీథింగ్. మనం నేర్చుకుంటే ప్రతిదీ నాలుక పైన నాట్యం చేయాలి, అంతే తప్ప 2 ఆప్షన్స్ ఇస్తే చూసి పెడతా, 4 ఆప్షన్లు టిక్ పెడతా, ఇలా అంటే గవర్నమెంట్ జాబ్ పొరపాటున కూడా రాదు మన జీవితాలకి. ఎప్పుడు నేను ఒక్కటే బాగా నేర్చుకున్నటువంటి ప్రిన్సిపల్, ఎప్పుడైతే మన నాలెడ్జ్ మన టంగ్ పైన నాట్యం చేస్తుందో టక్క బెడ్స్ ఇట్లా విడిచిపెట్టాలి, అడగగానే ఆప్షన్ అడగొద్దు, ఇట్లా ఇసిరేయాలి. అలా ఎప్పుడైతే ప్రతి సబ్జెక్ట్ మీ నాలుక పైన నాట్యం చేస్తుందో గవర్నమెంట్ జాబ్ 4 కాదు 10 వస్తాయి. నేను మళ్ళీ చెప్పిన, గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్న తర్వాతనే చాలా చదువుకున్నాను నేను. గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాతనే చాలా, కింద మీరు చూడొచ్చు నా క్వాలిఫికేషన్స్ 10 ఉంటాయి. బాగా చదువుకుంటూ పోతూనే ఉండొచ్చు. అయితే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే కాన్ఫిడెన్స్. నిలబడాలంటే ఒక ఉద్యోగం రావాలి. అప్పుడు ఎనలేని కాన్ఫిడెన్స్ మనలో క్రియేట్ అవుతుంది. అంతే తప్ప చదువుకోండి, నేను ఐ డోంట్ మైండ్, బట్ ఫస్ట్ గెటింగ్ ఎ జాబ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టుడే ఇన్ ద మోడర్న్ వరల్డ్, ఓకేనా? అందుకే ఫస్ట్ జాబ్ రావాలంటే ఈ రోజుల్లో చాలా మంది విద్యార్థులకి ప్రధానమైన సమస్య, 99% సమస్య, గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళంతా అబౌవ్ 30 చెప్తున్నా, అండ్ అబౌవ్ 45. ఇప్పుడు ఈ రోజుల్లో దురదృష్టం కొద్దీ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ 49 వరకు, 44+5 49 వరకు ఇచ్చారు ఏజ్ రిలాక్సేషన్. కాబట్టి 49 ఇయర్స్ వాళ్ళు కూడా ఎగ్జామ్ రాస్తారు. అందుకే అందరిలో ఉన్న సమస్య ల్యాక్ ఆఫ్ మెమరీ, గుర్తుకు రాదు, నాట్యం చెయ్యదు. చెప్తున్నా, జీవితంలో నాట్యం చెయ్యాలి అంటే ఫస్ట్ నేను నాలుక పైన మన నాలెడ్జ్ నాట్యం చేయాలంటే ఫస్ట్ బెస్ట్ టెక్నిక్ కళ్ళు మూసుకొని ఒకటే ప్రాక్టీస్. పక్కోడు 10 సార్లు నువ్వు 20 సార్లు, పక్కోడు 20 సార్లు నువ్వు 30 సార్లు, పక్కోడు 40 సార్లు నువ్వు 50 సార్లు పక్కా చదవండి, డెఫినెట్గా జాబ్ వచ్చేస్తుంది. చూడండి, ఫస్ట్ వాట్ ఆర్ ద రూల్స్ టు బి ఫాలోడ్ వైల్ ట్రాన్స్ఫార్మింగ్ ఎ సెంటెన్స్ ఫ్రమ్ ఏబి టు పీవి? ఫస్ట్ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ద గివెన్ సెంటెన్స్ ఇన్ యాక్టివ్ వాయిస్ షుడ్ బి ఆల్వేస్ ఇన్ దిస్ ఫార్మాట్. ఇచ్చిన వాక్యం మనకి ఎల్లప్పుడూ ఈ ఫార్మాట్లోనే ఉండాలి, ఈ స్ట్రక్చర్లోనే ఉండాలి. వాట్ ఈస్ సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్, ఇంతే. ఈ 3 పక్కా ఉండాలి. పక్కన ఇంకేదైనా ఉండొచ్చు, అది మనకు అనవసరం. సబ్జెక్ట్, వాట్ ఈస్ సబ్జెక్ట్, ఐ టోల్డ్ యూ, అండ్ ఇట్ కెన్ బి నౌన్ ఆర్ ప్రొనౌన్. అండ్ వర్బ్ ఏంటి, V1, V1s, V2, V3, V4 ఏదైనా కావచ్చు. అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, ఏదైనా ఒక స్ట్రక్చర్కి సంబంధించింది. అండ్ ఆబ్జెక్ట్, వాట్ ఈస్ ఆబ్జెక్ట్, ఐ టోల్డ్ యూ, వాట్ ఈస్ డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అని నేను మీకు ముందే చెప్పాను. ఆబ్జెక్ట్ కెన్ బి ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్. ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ మీ, అజ్, హిమ్, దెమ్ అండ్ హర్ ఇలాంటి పదాలు, లేదైనా నౌన్స్ ఉండొచ్చు. మ్యాంగో, రాము, రాజేష్ అండ్ సుశాంత్ ఇలాంటి పేర్లు ఏమైనా ఉండొచ్చు. సో ద గివెన్ సెంటెన్స్ ఇన్ యాక్టివ్ వాయిస్ షుడ్ బి ఆల్వేస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. మనం అండర్లైన్ చేసుకోవాలి బై సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. అండ్ ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఇది సింపుల్ పాస్ట్ టెన్స్, ఇది సింపుల్ ఫ్యూచర్. టక్కుమని విత్ ఇన్ సెకండ్ 2-3 సెకండ్స్లో గుర్తుపట్టాలి. సెకండ్ రూల్, ద గివెన్ మెయిన్ వర్బ్ షుడ్ బి అ ట్రాన్సిటివ్. నేను మీకు మెయిన్ వర్బ్స్ అనేవి 3 రకాలని చెప్పాను. ఫైనైట్, నాన్ ఫైనైట్ వర్బ్స్ అని ఒక టాపిక్ చెప్పాను నేను మీకు. అందులో వాట్ ఈస్ వర్బ్,
what is main verb, what is regular irregular verb, transitive intransitive verb, finite non-finite verbs అని చక్కని క్లాస్ చెప్పిన. ఫర్ నాన్ ఫైనైట్ వర్బ్స్ చాలా ఇంపార్టెంట్. ఎవరైతే చూడలేదు మళ్ళీ ఒకసారి చూడండి, ఎందుకంటే మనము ఫ్రేజెస్ క్లాజెస్ అనేది మీకు అర్థం కావాలంటే ఫస్ట్ ఆ టాపిక్ మీకు బాగా వచ్చి ఉండాలి. బేసిక్ లేకుండా మళ్ళీ ఏదో మళ్ళీ రిపీట్ చేయమంటే కుదరకపోవచ్చు. మిత్రులారు మీరు అడగడానికి కూడా క్వశ్చన్ లేదు, వాట్సాప్ మెసేజ్ తప్ప. అందుకే వాచ్ ఇట్ అగైన్. సో ద గివెన్ మెయిన్ వర్బ్ షుడ్ బి ఆల్వేస్ ట్రాన్సిటివ్. అకర్మక సకర్మక క్రియలు తెలుగులో ఉంటాయి. అంటే రూపాంతరం చెందే క్రియ, రూపాంతరం చెందని క్రియ. రూపాంతరం చెందే ఇన్ ట్రాన్సిటివ్ అంటే ఏం లేదు, ఈ వర్బ్ తర్వాత వచ్చినటువంటి పదం ఎల్లప్పుడూ నౌన్ లేదా ప్రొనౌన్ అయి ఉండాలి. అప్పుడు ఈ వర్బు ట్రాన్సిటివ్. అంటే యాక్టివ్ వైజ్ లో ఇచ్చిన ప్రధాన క్రియ ఎల్లప్పుడూ ఏమై ఉండాలి, ట్రాన్సిటివ్ వర్బ్ అయి ఉండాలి. అంటే దాని అర్థం ఈ వర్బ్ తర్వాత వచ్చే పదం పక్కన వచ్చే పదం పక్కన ఇమీడియట్ గా ఇంత గ్యాప్ కూడా కనబడదు ఆర్టికల్ తప్ప, నౌన్ లేదా ప్రొనౌన్ అయి ఉండాలి. ఓకే, నెక్స్ట్ రూల్ 3, ద ఆబ్జెక్ట్ ఆఫ్ ఏవి బికమ్స్. ఇప్పుడు మనం దీనికి ప్యాసివైజ్ రాస్తున్నాం అనుకోండి, సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ అంటే ప్రధానమైనటువంటి ఎలిమెంట్ వర్బ్కి ముందు ఉంటే సబ్జెక్ట్, తర్వాత ఉంటే ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ ముందు వస్తుంది, అదే చెప్తున్నాం రూల్ 3. సో ఫస్ట్ రూల్, ద గివెన్ సెంటెన్స్ ఇన్ యాక్టివ్ వాయిస్ షుడ్ బి ఆల్వేస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. అండ్ సెకండ్ వన్, ద మెయిన్ వర్బ్ ఆఫ్ ద sentence given in active voice should be always transitive. And rule 3, the object always becomes subject. అంటే మనకిచ్చిన యాక్టివ్ వాయిస్ లో ఏదైతే చివరిలో ఉంటుందో మనం రాసే ఆన్సర్ లో ఫస్ట్ వస్తుంది. ఇది ఒకటే రూల్ 3. నెక్స్ట్ ఫ్రెండ్స్, యూ కెన్ సీ రూల్ 4. సో మనం ఏం నేర్చుకున్నాం, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇలా ఉంటుంది యాక్టివ్ వాయిస్. దీన్ని మనం ప్యాసివ్ వాయిస్ మార్చినప్పుడు ఆబ్జెక్ట్ ముందుకు వస్తుంది. ఓకే, నెక్స్ట్ రూల్ 4, అకార్డింగ్ టు ద టెన్స్ ఆఫ్ ద గివెన్ సెంటెన్స్. మనకిచ్చిన వాక్యం యొక్క టెన్స్ ఆధారంగా మనకి ఇచ్చిన వాక్యం చూడగానే స్ట్రక్చర్ గుర్తుపడతాం, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇంతకి ఏ టెన్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్సా, ప్రెజెంట్ కంటిన్యూసా, ప్రెజెంట్ పర్ఫెక్టా, సింపుల్ ఫ్యూచరా అండ్ పాస్ట్ పర్ఫెక్టా గుర్తుపడతారు. అకార్డింగ్ టు ద టెన్స్ ఆఫ్ ద గివెన్ సెంటెన్స్ వీ నీడ్ టు యాడ్ ఎనీ వన్ ఆఫ్ ద బీ ఫార్మ్స్. బీ ఫార్మ్స్ అంటే ఏమి నేను మీకు చెప్పాను, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీ, బీన్, బీయింగ్. ఒకవేళ ఇచ్చిన వాక్యము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనుకోండి, యామ్, ఈజ్, ఆర్ వాడాలి. ఇచ్చిన వాక్యం యాడ్ చేయాలి. ఇచ్చిన వాక్యం సింపుల్ పాస్ట్ టెన్స్ అనుకోండి, వాజ్, వర్. ఇచ్చిన వాక్యం సింపుల్ ఫ్యూచర్, బీ. ఇచ్చిన వాక్యం ప్రెజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, బీయింగ్. ఇచ్చిన వాక్యం ప్రెజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, బీన్. మర్చిపోవచ్చు. సో 4 సూత్రాలు చెప్పాను. ఒకటి, ద గివెన్ సెంటెన్స్ షుడ్ బి ఆల్వేస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. 2, ద మెయిన్ వర్బ్ ఆఫ్ ద గివెన్ సెంటెన్స్ షుడ్ బి ఆల్వేస్ ట్రాన్సిటివ్. 3, the object of the given sentence becomes subject. Okay, next 4, according to the tense of the given sentence we need to add any one of the be forms. అంటే ఇక్కడ ఇచ్చిన వాక్యం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అయితే ఇక్కడ am is, సింపుల్ పాస్ట్ టెన్స్ అయితే was were, సింపుల్ ఫ్యూచర్ అయితే be, ప్రెజెంట్ కంటిన్యూస్ పాస్ట్ కంటిన్యూస్ అయితే being, ప్రెజెంట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ అయితే being. మర్చిపోవచ్చు మిత్రులారా. ఓకేనా? Next, rule 5. If the given verb is V1 or V1S or V2 or V3 or V4. సో మనకి ఇచ్చిన వాక్యం ఎలా ఉంటుందని చెప్పుకుంటున్నాం, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. మనం దీన్ని ప్యాసివ్ వాయిస్కి మారుస్తున్నాం. మార్చినప్పుడు ఆబ్జెక్ట్ వస్తుంది. ఆబ్జెక్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం రాస్తాం, ఒక బీ ఫామ్ వస్తుందని చెప్పాము. బీ ఫామ్ అంటే టెన్స్ ఆధారంగా మనం బీ ఫామ్ పెడతాం. నెక్స్ట్ ఇక్కడ వర్బ్ ఉంటుంది. ఇఫ్ ద గివెన్ వర్బ్ ఇన్ యాక్టివ్ వాయిస్ ఈజ్ V1 ఆర్ V1S ఆర్ V4. అంటే మనకి ఇక్కడ ఇచ్చిన ప్రధాన క్రియ V1 కావచ్చు, V2 కావచ్చు, V3, V1, V1S, V2, V3, V4 మనకు నేర్చుకున్నాం. V1, V1S బేస్ ఫార్మ్స్, V2 పాస్ట్ ఫార్మ్, V3 పాస్ట్ పార్టిసిపల్, V4 ప్రెజెంట్ పార్టిసిపల్. మర్చిపోద్ది ఇది. ఓకే, ఎంత ఈజీ తెలుసా గ్రామర్ నేర్చుకోవడం. బిగ్గరగా 1 రోజులు కూర్చుంటే అంత గ్రామర్ మైండ్లో ఫిక్స్ చేసుకోవచ్చు, చిప్ లాగా. ఎన్నో నేర్చుకుంటారు మీరు. And due to the technology, and we can learn a lot. You do not know that. మన మైండ్ ఎంత పవర్ఫుల్ అని అంటారు తెలుసా సైకాలజిస్టులు. అండ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు నియర్లీ 28 మిలియన్ కంప్యూటర్స్ మెమరీ. ఎంతైతే 28 మిలియన్ కంప్యూటర్స్లో ఎంతైతే మెమరీ మనం జోడించవచ్చో అంత మెమరీ ఇందులో పెట్టవచ్చట. కానీ మనం ఏం చేస్తాం, పనికిరాని చెత్త అంతా పెడతాం, పనికిరాని చెత్త అంతా పెట్టుకుంటాం. ఎంత ఈజీ, ఎంత ఒక చిన్న 1 GB 2 GB కూడా కాదు, మొత్తం అన్ని మన రూల్స్ అన్ని దృష్టిలో పెట్టుకుంటే. ఓకేనా మిత్రులారా? సో ఇఫ్ ద గివెన్ వర్బ్ ఇన్ యాక్టివ్ వాయిస్ ఇస్ V1 or V1S, V2, V3, V4, we should always use the past participle
ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ఇన్ ప్యాసివ్ వాయిస్. అంటే ఇక్కడ V1 ఉండొచ్చు, V1S ఉండొచ్చు, V2 ఉండొచ్చు, V3 ఉండొచ్చు, V4 ఉండొచ్చు. మనకు ప్యాసివ్ వాయిస్లో మాత్రం ఎల్లప్పుడు ఏముండాలి? V3లోకే ఉండాలి. అదే ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. నెక్స్ట్ ఆఫ్టర్ రైటింగ్ V3 we have to add the preposition by. సో ఇక్కడ V3 రాసిన వెంటనే పక్కన ఏం చేయాలి? by అనే ప్రిపోజిషన్ ని యాడ్ చేయాలి. ఎంత ఈజీ మిత్రులారా. సో ఇక్కడ వర్బ్ V1 ఉండొచ్చు, V1S ఉండొచ్చు, V2 ఉండొచ్చు, V3 ఉండొచ్చు, బట్ we need to write only V3. అండ్ ఆఫ్టర్ రైటింగ్ V3 we should add a preposition by యాడ్ చేయాలి. ఓకే, రూల్ 6 మర్చిపోవద్దు. నెక్స్ట్ ఫ్రెండ్స్, అయితే బై కాకుండా కొన్ని సందర్భాలు ఇఫ్ ద వర్బ్ ఈస్ మ్యారీడ్ టు వస్తుంది, బై రాదు. మ్యారీడ్ టు, నోన్ టు, బాన్ టు అండ్ ఇండెప్టెడ్ టు. అంటే ఇక్కడ వర్బ్ ప్రధాన వర్బ్ మ్యారీడ్ వచ్చినప్పుడు బై రాకుండా టు వస్తుంది. మ్యారీడ్ టు సచిన్ మ్యారీడ్ అంజలి, అంజలి వాజ్ మ్యారీడ్ టు సచిన్, నాట్ బై సచిన్. ఓకేనా? సో అలా నోన్ టు ఐ నో ఇట్ ఈస్ నోన్ టు మీ. సో ఇలా అంతే తప్ప ఇట్ ఈస్ నోన్ బై మీ విచ్ ఇస్ రాంగ్. సో మ్యారీడ్ టు, బాన్ టు, నోన్ టు, ఇండెప్టెడ్ టు, కంటైన్డ్ ఇన్, ఇంట్రెస్టెడ్ ఇన్, బిలీవ్డ్ ఇన్. వీటి తర్వాత బై రాదు, ఇన్ వస్తుంది. నెక్స్ట్ కంటెంటెడ్ విత్, సాటిస్ఫైడ్ విత్, ప్లేస్డ్ విత్, ఫిల్డ్ విత్, డిలైటెడ్ విత్. ఇంకా మనం డిలైటెడ్ విత్ అని కూడా మనం ఉపయోగించవచ్చు. డిలైటెడ్ విత్. సో డిలైటెడ్ విత్, కాంటెంటెడ్ విత్, సాటిస్ఫైడ్ విత్, ప్లేస్డ్ విత్, ఫిల్డ్ విత్ అండ్ చెరిష్డ్ విత్ అండ్ అమేజ్డ్ ఎట్, సర్ప్రైజ్డ్ ఎట్, అస్టానిష్డ్ ఎట్, అనాయిడ్ ఎట్. వీటి తర్వాత ఎట్ వస్తుంది బైక్ బదులుగా. ఇది ఒక్కటే మనం దృష్టిలో పెట్టుకోవాలి. సాధారణంగా 90% బై వస్తుంది, ఒక 10% ఇవి రకరకాల వేరే ప్రిపోజిషన్స్ వస్తాయి. ఇవి మీరు దృష్టిలో పెట్టుకోవాలి, నేర్చుకోగలగాలి, టేబుల్ మనకు గుర్తుండగలగాలి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ద సబ్జెక్ట్ ఆఫ్ AV becomes object of PV. ఓకే, ద సబ్జెక్ట్ ఆఫ్ AV becomes object of PV. అంటే ఇచ్చిన వాక్యంలో సబ్జెక్ట్ ఇప్పుడు మనకి స్ట్రక్చర్ ఎలా ఉంటుందని నేర్చుకున్నాం. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, ఇది యాక్టివ్ వాయిస్. మన ప్యాసివ్ వాయిస్కి మార్చినప్పుడు ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది. నెక్స్ట్ బి ఫామ్ వస్తుంది. నెక్స్ట్ వర్బ్ ఏ రూపంలో ఉన్నా మన V3 వస్తుంది. V3 రాసిన వెంటనే బై వస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, సబ్జెక్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఆబ్జెక్ట్ బికమ్స్ సబ్జెక్ట్. అంటే వర్బ్కు ప్రధానంగా వర్బ్కు ముందు ఉంటే సబ్జెక్ట్, వర్బ్కు తర్వాత ఉంటే ఆబ్జెక్ట్, అంతే. అయితే ఇక్కడ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో ఇఫ్ దేర్ ఆర్ ప్రొనౌన్స్, ఒకవేళ ప్రొనౌన్స్ ఉన్నాయనుకోండి, ఒకవేళ ఐ ఉంటే ఐ ఇక్కడ సబ్జెక్ట్లో ఉందనుకోండి, ఆబ్జెక్ట్ పోయినప్పుడు మీ అవుతుంది. ఒకవేళ ఆబ్జెక్ట్లో ఉంటే కిందకి వస్తే ఐ అవుతుంది. సో ఐ ఉంటే మీ అవుతుంది, మీ ఉంటే ఐ అవుతుంది. అండ్ వి ఉంటే అజ్ అవుతుంది. దిస్ ఇస్ వి, నాట్ మీ. వి ఉంటే అజ్ అవుతుంది. అండ్ ఒకవేళ అజ్ ఉంటే వి అవుతుంది. యు, హీ, హిమ్ ఉంటే హీ అవుతుంది. షీ, హర్ ఉంటే షీ అవుతుంది. ఇట్, దే, దెమ్ ఉంటే దే అవుతుంది. ఒకవేళ ఇలా నౌన్స్ ఉన్నాయి అనుకోండి, సచిన్ ఉంటే సచిన్, అంతే తప్ప మీరు హిమ్ అని వాడొద్దు. కొంతమంది వాడుతుంటారు, మిస్టేక్, కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు. దే మేక్ ఎ లాట్ ఆఫ్ మిస్టేక్స్. సో సచిన్ ఉంటే సచినే రాయాలి, అంతే తప్ప హిమ్ అని రాయొద్దు. మ్యాంగో ఉంటే మ్యాంగో, ఇట్ అని రాయొద్దు. ఇండియా, చిల్డ్రన్ బదులు దెమ్ అని రాయడానికి ప్రయత్నం చేయొద్దు. సో ఇవి అనదర్ ఇంపార్టెంట్ రూల్. Okay, these are the major important rules that I wanted to talk about in today's discussion. Okay na friends? So chakkaga class vinnaru, and we'll talk about examples and tomorrow. Okay na? Right, see you then tomorrow. We'll meet same time and right guys. Like our video before you leave.